హలో గైస్, హియర్ ఇస్ ద డిస్కషన్ వీడియో ఆఫ్ 8 వసంతాలు. ఇది రివ్యూ కాదు, ఎందుకంటే మూవీ ఎప్పుడో రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీకి వచ్చేసాక ఒక లుక్ వేసా అండ్ ఐ రికమెండ్ టు యూ వాచ్ ద మూవీ. మూవీ అయితే చాలా బాగుంది. ఒక ఫీల్ గుడ్ మూవీ చూసిన సంతృప్తి. మన తెలుగులో ఫీల్ గుడ్ మూవీస్ రావు అంటారు, కానీ తీస్తే ఎవడు డేకడు. మూవీ స్టార్ట్స్ విత్ గుడ్ నోట్. శుద్ధి అయోధ్య తనే మన హీరోయిన్ అనంతిక. వాళ్ళ ఫాదర్ చనిపోయాక వాళ్ళ అమ్మతో ఊటీలో నివసిస్తుంటుంది. ఇంత తెలుగు అవసరమా? పర్లేదులే. శుద్ధి రైటరే కాదు, కైకాన్లో బ్లాక్ బెల్ట్ కూడా. బ్లాక్ బెల్ట్ లాస్ట్లో వస్తుంది అనుకో, అది వేరే విషయం. శుద్ధి రేటింగ్స్ ఓ పోయిటరీ లెవెల్లో ఉంటాయి అని మూవీలో చూపించారు. అంటే మూవీ కూడా ఓ పోయిటరీ లెవెలే. అలా సాఫీగా సాగిపోయే శుద్ధి లైఫ్లోకి గొంగలి పురుగులాగా కూడా వస్తాడు. ఇదిగో పువ్వు నువ్వే నా లవ్వు అంటాడు. అండ్ శుద్ధి దగ్గర ఫోను ఉండదు. ఈ టైం జనరేషన్ అమ్మాయి కాదు, వేరే, తను వేరే. అలా కాశ్మీర్లో ఉన్న శుద్ధి కోసం మన గొంగలి పురుగు వెళ్తాడు. అలా ఒక్కరోజు కాదు, 10 Sundays అలా తన కోసం వెళ్తూనే ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ ఐ లవ్ చెప్పేశాక నా కోసం ముక్కు పుడక కుట్టించుకుంటే ప్రపోజ్ చేస్తే ఎవరన్నా ఉంటే బాగుండు అంటాడు. తను వీడి ప్రేమలో పడిపోయి ముక్కు పుడక కుట్టించుకుంటుంది. అండ్ వీడికి ఒక పర్సనల్ ప్రాబ్లం వల్ల తనని వదిలేస్తాడు. శుద్ధి అది చాలా గట్టిగా పర్సనల్గా తీసుకొని ఆ బ్రేకప్లో నుంచి ట్రాన్స్ఫార్మ్ అయింది. అలా కొన్ని వసంతాలు అయిపోయాక ఒక వసంతంలో ఇంకోటి వస్తాడు, సంజయ్ అని. ఈసారి తను వాడి ప్రేమలో పడుతుంది, వాడు ప్రేమిస్తాడు. మిగతాది ఏమైనది మూవీలో చూసేయండి, బాగుంటుంది క్యూట్గా. ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది మూవీలో, పీక్స్ అసలు. అనంతిక అయితే అసలు షీ జస్ట్ నేల్డ్ ఇట్. వేరే లెవెల్. అమ్మోరు తల్లిని చూసినంత ఫీల్ వస్తుంది. 8 వసంతాలు అంటే ఇయర్స్ అనమాట. 2013 to 2020 ఈ 8 yearsలో హీరోయిన్ లైఫ్లో ఏం మ్యాజిక్స్ జరిగాయో అని మూవీలో చూసేయండి. అనంతిక వాట్ ఏ ఉమెన్. షీ గేవ్ 100% ఆఫ్ ఎఫర్ట్స్ ఫర్ ద మూవీ. ఎంత అందంగా ఉందో అంతే సెటిల్గా యాక్ట్ చేసింది. తన ప్రతి డైలాగ్ ఒక పోయిటరీలా ఉంటుంది. అండ్ శుద్ధి క్యారెక్టర్లో ఇంకొకరిని ఎవరన్నా పెడితే తెలియదు కానీ, బట్ తనని ఊహించుకోలేము. ఇంకా ఆ క్యారెక్టర్ తనని తప్ప ఇంకా వేరే వాళ్ళని ఊహించుకునేట్టు లేదు. అంత మంచిగా అంత క్యూట్గా యాక్ట్ చేసింది. హనురెడ్డి, అదే మన వరుణ్ గొంగిలి పురుగు, తను చాలా బాగా యాక్ట్ చేశాడు. అండ్ రవి దుగ్గిరాల, తన సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ 8 వసంతాల కాన్సెప్ట్ తీసుకొచ్చిందే మనవాడే. ఎలా అంటే మన హీరోయిన్ కోసం ఒక బుక్కే రాసాడులేండి. అందులో ఒక లైన్, 365 రోజులను అంకెలతో కొలిస్తే ఒక సంవత్సరం, అదే అనుభవాలతో కొలిస్తే ఒక వసంతం అని ఈ లైన్తో మూవీ కాన్సెప్ట్స్ని తీసుకెళ్ళాడు. ఫ్రెండ్స్గా చేసిన కన్నా అండ్ సంజన వాళ్ళ క్యారెక్టర్స్లో బాగా చేశారు. కన్నా గురించి తెలిసిందే ఆల్రెడీ, డేర్ కావ్య చూసే ఉంటారు. అమ్మ అండ్ మార్షల్ ఆర్ట్ మాస్టర్, వాళ్ళ పేర్లు తెలియదు కానీ వాళ్ళు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ బై విశ్వనాథ్ రెడ్డి. ఈయన వల్ల ప్రతి ఫ్రేమ్ చాలా కలర్ఫుల్గా ఉండిపోయింది మూవీలో. మ్యూజిక్ బై హస్మ అబ్దుల్. ఆయన అలాంటి ఒక జెమ్ ఆల్బమ్ ఇచ్చి ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయ్యారు. మ్యూజిక్ అయితే టూ గుడ్ ఉంది. అండ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ఫణేంద్ర నరిశెట్టి ఒక మంచి మూవీ ఇచ్చారు. చూసిన చాలామంది క్యూట్గా అండ్ ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామనే ఫీల్తో ఉన్నారు. మూవీ అయితే చాలా బాగుంది. ఒక లుక్ వేసేయండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి రివ్యూస్ అండ్ డిస్కషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.